యోసేపునకు ఆశీర్వాదం ఇచ్చి పెళ్లి చేసెను. యోసేపు అనగా ఫలించని కొమ్మ. యోసేపు తన ఆధ్యాత్మిక జీవితంలో అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును అనుగ్రహించినందున యోసేపును దేవుడు ఐగుప్తులకు నియమించాడు. ఆశీర్వాదం యోసేపు జీవితమును వర్ధిల్లజేసింది. యోసేపు జీవితంలో దేవుని కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించిన యోసేపును ఆశీర్వాదం ఆదరించింది, ఓదార్చింది, దుఃఖ నివారణ కలిగజేసింది. అంత మాత్రమే కాదు, యోసేపును ఫలింపజేసింది. యోసేపు ఫలించని కొమ్మ అనే మాట మనం చూస్తాం. ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు ఏ దేశంలో బాధపడ్డాడో ఆ బాధ మర్చిపోనట్లుగా చేసింది ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, ఎక్కడ బాధపడ్డాడో అక్కడ ఆశీర్వదించినట్లుగా ఆశీర్వాదం అన్ని విధాలుగా సహాయపడింది. కనుక వధూవరులకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తుని అంగీకరించడం వలన మానవునికి పాప క్షమాపణ, విడుదల, పరలోక రాజ్యం చేరును. కనుక ఈ తొందరలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ అయ్యగారికి మైక్ అప్పచెబుతున్నాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. నూతన వధువులను బట్టి మీకు స్తోత్రములు. యోసేపు యొక్క జీవితంలో ఆశీర్వాదం వచ్చి అతన్ని ఫలింపజేసింది. ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఈ యవన దంపతులను దీవించండి. ఆకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు కలిసి కాపురముండిరి, కలిసి ప్రయాణం చేసిరి, కలిసి విదేశపరిచిరి. పౌలుకు చెతపడి వారు పౌలుకు ప్రాణమిచ్చేటప్పుడు వెనకాడలేదు. కనుక వీరి ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మహిమార్థంగా జీవించినట్లుగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మిన పిల్లలకు, మనకు, నూతన దంపతులకు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. జీవిత పర్యంతము నడిపించునుగాక. ఆమేన్.